హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కురుమూర్తి జాతరకు వచ్చేసాము. ఈ కురుమూర్తి స్వామి వచ్చేసి అమ్మాపురం గ్రామంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనము దేవరకద్ర నుంచి రావాలండి. ఇక్కడ మొత్తం షాపులు ఉన్నాయి. అలాగే దేవుని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కొండ ఎక్కాలండి. పైన కొండెక్కి విజువల్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఇంకా ఆలస్యం ఎందుకు. పల్లెటూరు జాతర అంటేనే చాలా హంగామా ఉంటుందండి. ఇదిగో చూడండి, కొండల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ కురుమూర్తి స్వామి కొండ పైన ఉంటాడు. మనం కొండ పైనకి వెళ్ళాలి. ఇదిగో పబ్లిక్ చూడండి ఎలా వచ్చారో. ట్రాక్టర్లోను, ఆటోల్లోను, బైకులు, కార్లు, అలాగే ఎలా ఉంది చూడండి. పబ్లిక్ మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఎక్కడ ఆపుదామన్నా కూడా పార్కింగ్ స్పేస్ లేదు. అలాగే ముందుకు వెళ్దాం రండి. మనం కొండెక్కాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ కుండలు ఎందుకు ఉన్నాయనుకుంటున్నారా? ఈ కుండల్లోనండి వంట వండి కురుమూర్తి స్వామికి దాసంగం పెడతారండి. అంటే తెలంగాణ స్టైల్లో పూజ చేస్తారు. ఫస్ట్ కొండ మీదకి వెళ్ళి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకుంటారండి. దర్శనం చేసుకుని వచ్చేసి కింద వచ్చేసి వంటలు వండుతారు. ఇక్కడే ఊర్ల నుంచి వచ్చింటారండి అందరూ. ప్రజలంతా డీసీఎం అందరూ చూసుకొని అందరూ ఊరు వాళ్ళే వస్తారు. ఎవరు గ్రూప్ వాళ్ళు వంటలు వండుకుంటారు, పూజలు చేసుకుంటారు. అందరూ ఐక్యమత్యంగా భలే వస్తారండి ఊర్ల నుంచి. చూడండి ఒక్కసారి చూడండి పబ్లిక్ ఎలా ఉంటారు. ఇలాగే వెళ్ళాలండి మనం. పై కొండ ఎక్కాలి. కదలడానికి కూడా స్పేస్ లేదు. ఎలా ఉన్నారు చూడండి, ఫుల్ పబ్లిక్. ఇప్పుడు పైకి ఎక్కాలండి మనమైతే. కొండెక్కాలి. చూడండి చుట్టుపక్కల కొండలు ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి ఇయర్లీ కార్తీక మాసం 1 మంత్ జరుగుతుందండి జాతర. ప్రతి ఇయర్లీ 1 మంత్ జాతర అండి. అలాగే 1 మంత్ ఇలాగే ఉంటారు. అలాగే ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారండి. చాలామంది వస్తారు ఇక్కడికి. అమావాస్య రోజు కూడా పబ్లిక్ ఇలాగే ఉంటారు. చూడాలి. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. యాక్చువల్లీ ఇక్కడ కొట్టకూడదు, సైడ్ కొట్టమన్నా కూడా వినరు ఎవరు. ఇక్కడే కొడతారు. అక్కడ దీపాలు కూడా వెలిగించారు. చూడాలి. పైకి వెళ్దాం రండి. అలాగే ఇక్కడ అండి చూడండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము. కానీ చాలామంది మొక్కున్న వాళ్ళైతే మెట్టుకి కుంకుమ పెట్టి అగరబత్తి వెలిగిస్తారండి. అలాగే ఒక కొబ్బరికాయ కూడా కొడతారు. చూడండి. అలాగే చూడండి ఇక్కడ మొత్తం దీపాలు వెలిగించారు. మనం చూసుకొని ఎక్కాలి. అంత చిన్న పిల్లలు కూడా జాగ్రత్త అండి. ఎందుకంటే ఈ పబ్లిక్లో మిస్ అవుతారు. ఎప్పటికప్పుడే అనౌన్స్ ఇస్తూ ఉంటారు పైన. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడండి. దర్శనం చేసుకోవచ్చు. అయినా మనకు కనపడడు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి. చూడండి క్యూ ఎలా ఉందో. వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం పబ్లిక్ని ఆపేశారండి. ఎమ్మెల్యే వచ్చాడంట లోపల దర్శనానికి. ఎవరైనా ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే వస్తారండి. మనం మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవాలి. కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది కదా. ఎమ్మెల్యే గారు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు దర్శనం చేసుకోవద్దు అంటలేం, కానీ మనము ఇంత పబ్లిక్ని ఆపి. ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు చూడండి. ఎంతమంది స్ట్రగుల్ అవుతారు చూడండి. పబ్లిక్ లేని సమయంలో రావాలి ఎమ్మెల్యే కానీ ఎవరు వీఐపీలు ఎవరు వచ్చినా కూడా. ఇగో ఇక్కడ స్వామి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనమైతే గుళ్ళకి ఎంటర్ అయినామండి. కురుమూర్తి స్వామి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దర్శనం చేసుకోండి అందరూ. ఇగో కురుమూర్తి స్వామి. కురుమూర్తి స్వామి వారు గోయిందా గోయిందా అంటానని. ఆపద మొక్కుల వాడు గోయిందా గోయిందా అనకంటూ వినాదాలు చేసుకుంటూ దేవుని మొక్కుని కిందకి పోతారండి. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ పైన అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా కంపల్సరీ దర్శనం చేసుకుంటారండి. ఇలా మెట్లు ఎక్కాలి. చూడండి. అమ్మవారి గుళ్ళ పోవాలన్నా కూడా చూడండి అంత మంది ఉన్నారు ఇక్కడ. కానీ పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. గుళ్ళో అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మళ్ళీ బయటకు వచ్చేసినాము. కింది దిగాలి. చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు. అలాగే కింద విజువల్స్ కూడా చూపిస్తాను మీకు. చూడండి చుట్టుపక్కల కొండలు ఎలా ఉన్నాయో.
కింద దిగాలి ఇప్పుడు మనము. కింద దిగడానికి కూడా లేదు. ఇక్కడ ప్రసాదాలు దొరుకుతాయండి. పులిహోర దొరుకుతుంది, లడ్డు దొరుకుతుంది. కింద చూడండి విజువల్స్ ఎలా ఉంది. కింద పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు. వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. వాటర్ ట్యాంక్ ఉండదు, ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండదు. చుట్టుపక్కల కొండలు కూడా ఉంటాయి. మంచిగా ఉంటుందండి. వచ్చి 1 month జరుగుతుందండి ఇక్కడైతే జాతర. ప్రతి ఇయర్ కార్తీక మాసంలో జరుగుతుందండి. పోలీసులు కూడా చాలామంది అదుపు చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతుంటారండి. అలాగే కింద షాపులు చూడండి, గోలీ సోడా, అలాగే కింద స్వీట్ షాపులు, బొమ్మల షాపులు అన్నీ ఉంటాయండి. దేవుల పట్టాల షాప్ ఉంది. అలాగే ముందుకు పోతే పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీళ్ళు అన్నీ ఉంటాయండి. కానీ ఎండ భారీగా ఉందండి. ఎండ బాగా కొడుతుంది. కానీ అందరూ పల్లెటూరు నుంచి చాలా వస్తారండి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సిటీల నుంచి కూడా చాలామంది వస్తారండి. ఈ కుండలు చూడండి, కొత్త కుండలు. ప్రతి ఒక్కరూ కుండల్లోనే వంట వండుకుంటారండి. ఇక్కడ కుండలో వంట వండుకొని పూజ చేస్తారండి కురుమూరు స్వామికి. ఇక్కడ అందరూ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ వంట వండుకుంటారండి. ఖాళీ స్పేస్ ఉంటుంది. ఇక్కడ పోయి పొలాల్లో కూడా వండుకుంటారండి. ఎంతకైనప్పటి నుంచి పల్లెటూరు జాతర కంపల్సరీ చూడాలండి. ఆ ఎంజాయ్మెంటే వేరే ఉంటుంది. ఎప్పుడు సిటీలో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇట్లా వస్తే జాతర చూసి చాలా ఎంజాయ్ ఉంటుందండి జాతర. కానీ భక్తులకు కూడా చాలా నమ్మకం అండి కురుమూరు స్వామి అంటే. ఇక్కడ వచ్చేసి వాహన పూజ చేసుకోవచ్చండి. బైకులకు కానీ కార్లు కానీ అందరు ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇక్కడ కూడా అమ్మవారు అంతా వంటలు వండుకొని మంచిగా తినిపోతారు. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. లోపల ఇక్కడ కాటేజ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ భోజనాలు కూడా పెడతారు. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ షెడ్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి అయినా కట్టించిందంట. ఇది ఇక్కడ చూడండి, అందరు కొత్త కుండల్లోనే వండుకుంటారు. కట్టెలు దొరుకుతాయి, కుండలు దొరుకుతాయి. ఊళ్ళ నుంచి అందరు గ్రూపులుగా వస్తారండి. వచ్చేసి వాళ్ళందరూ కలిసి వచ్చి ఐకమత్యంగా వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని అందరూ తలాగింత షేర్ వేసుకొని వంట వండుకొని తిని వెళ్తారండి. కట్టెలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పాపాడ కలుస్తుండు. పాపాడు అనుకుంటే ముసలాయన. ఇక్కడ చూడు, ఇది వచ్చేసి ఈ ఊరు వాళ్ళు వచ్చేసి కొప్పనూరు వాళ్ళు అంటండి. వీళ్ళంతా కొప్పనూరు బ్యాచ్ అండి. వీళ్ళంతా కలిసి వచ్చారు. ఇక్కడ వంటలు వండుకుంటున్నారు. చూడు వచ్చి ఎంత ఐకమత్యంతో వంటలు వండుతున్నారో చూడండి. మంచిగా కామెడీగా జోకులు వేసుకుంటా, మంచి మాట్లాడుకుంటా వంటలు వండుకొని జాలీగా తిని వెళ్తారండి. ఇదిగో ఇక్కడ పూజలు చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి దాసంగం అని పూజ చేస్తారు. కురుమూరు స్వామి గోవిందా గోవింద అనుకట్ట చేస్తారు. అలాగే చిన్న పిల్లంతా కొబ్బరికాయ కొట్టిస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకొని తిని పొద్దున్నే బయలుదేరి వస్తారండి. మధ్యాహ్నం కల్లా పైన దర్శనాలు అయిపోతాయి. 3 గంటలు 4 గంటలకు భోజనాలు అయిపోతాయి. ఒక్కొక్కసారి అయితే ఇక్కడే పండుకొని రాత్రి 12 దాటినాక ఊరు వెళ్తారండి. కొంతమంది అయితే సాయంత్రంకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ చూడండి, దాసంగం పెట్టి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఎలా పూజిస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మొత్తం కురుమూరు జాతర అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను. పైన కొండ మీద కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ జాతరకు వచ్చిన వాళ్ళు, ఈ జాతర చూసిన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలపగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.